గోపాలు చాలా నిజాయితీపరుడు. ఒక మామిడి పండ్ల తోటకు కాపలాగా ఉండేవాడు. ఒకరోజు తోట యజమాని తోటకు వచ్చాడు. చెట్టులన్నీ విరగ కాశాయి. వాటిని చూసి సంబరంగా ఒక మంచి తీయని మామిడి పండు తీసుకురా అన్నాడు గోపాలుతో. గోపాలు ఒక పండు కోసుకొని వచ్చి యజమాని ముందు ఉంచాడు. యజమాని దాన్ని రుచి చూసి ముఖం వికారంగా పెట్టి, ఇది చాలా పుల్లగా ఉంది, మంచి పండు ఇంకోటి తీసుకురా అన్నాడు. ఈసారి గోపాలు మంచి మాగిన పండు ఒకటి తెచ్చి యజమానికి ఇచ్చాడు. కానీ అది కూడా చాలా పుల్లగా ఉంది. దీంతో యజమానికి చాలా కోపం వచ్చింది. నీవు ఈ తోటకు ఇన్ని రోజుల నుండి కాపలాగా ఉన్నావు కదా, ఏ చెట్టు పండు మంచిదో ఏ చెట్టు పండు పులుపుతో తెలీదా అన్నాడు కోపంగా. దానికి గోపాలు వినయంగా, దొరా, నేను మీ తోటకు కాపలాదారునే కానీ కాయలు తినేవాడిని కాదు. ఇంతవరకు ఎప్పుడు ఈ తోటలో ఒక్క పండు కూడా రుచి చూడలేదు. అందుకే ఏది తీపుకుందో ఏది పుల్లగుందో తెలుసుకోలేకపోయాను, క్షమించండి అన్నాడు. యజమాని గోపాలు నిజాయితీకి చాలా సంతోషించాడు. అతనికి ఇచ్చే జీతాన్ని ఆ రోజు నుంచి రెట్టింపు చేశాడు.